నామినేషన్స్ ఎపిసోడ్ అయితే ఫైనల్‌గా వచ్చేసింది. సో, ఈ నామినేషన్స్ చాలా చక్కగా జరిగిందనే చెప్పాలి. లాస్ట్ నామినేషన్స్‌తో పోలిస్తే ఇంకా ఇంప్రూవ్ అయింది ఈ నామినేషన్స్‌లో. ప్రతి ఒక్కరు ప్రాపర్ పాయింట్‌తో అయితే మాట్లాడుతున్నారు. దానికంటే ముందు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో మాట్లాడేద్దాం. సో, అందరి ప్రకారం మన మణికంఠ అయితే గేమ్స్‌లో చాలా వీక్‌గా ఉన్నాడని చెప్పనేసి అందరూ ఓట్ చేయడం వల్ల మణికంఠని తీసుకొనెళ్ళి జైల్‌లో అయితే ఏసేశారు. ఆయనేదో పెద్ద స్వాతంత్ర పోరాటం చేసి జైల్‌లో ఏసినట్టు ఓవర్ యాక్షన్ చేశారు మన హౌస్‌మేట్స్. ప్రతిసారి మనం చూస్తుండేదే. సో, మన హౌస్‌మేట్స్ అంత ఓవర్ యాక్షన్‌కి మణికంఠ పెద్ద ఫీల్ అయిపోతున్నారు స్వాతంత్ర యోధుడిలాగా. కానీ అంత సీన్ లేదు ఆయనకి. సో, ఇంకో విషయం కూడా మాట్లాడుకుంటున్నారు. మన విష్ణుప్రియ, ప్రేరణ అయితే సోనియా వెళ్ళిపోయిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. నాకు తెలిసి ఫస్ట్ టైమ్ అనుకుంటా మేబీ హౌస్‌మేట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత. సో, పోయిన సీజన్స్‌లో కూడా రతిక వెళ్ళిన తర్వాత కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మ బాబోయ్! వెళ్ళిపోయిందిరా రతిక అని చెప్పనేసి. సేమ్ అలాంటి ఒక కంటెస్టెంట్‌ని ఈ సీజన్‌లో కూడా తీసుకొచ్చారు సోనియాని. సో, ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ కామెంట్స్‌తో పాటు ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్‌ని వాళ్ళందరి దగ్గర కూడా అడిగి చూసాను. ప్రతి ఒక్కరు సోనియా వెళ్ళిన దానికి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. సో, మేబీ సెకండ్ రతిక అవ్వచ్చు. ఈ సీజన్‌లో సెకండ్ రతిక రీ ఎంట్రీకి ఛాన్స్ ఉంటదా? మరి రతిక లాగా అంటే ఉండే అవకాశం అయితే ఉందంటున్నారు. చాలామంది రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది సోనియా అది ఇది అంటున్నారు. కానీ హౌస్‌మేట్స్ ఎవ్వరు కోరుకోవట్లేదు. బయట మన ప్రేక్షకులు కూడా ఎవ్వరు కోరుకోవట్లేదు రీ ఎంట్రీ కోసం. సో, ఇక నామినేషన్స్‌లో ఏం జరిగిందో వెళ్ళిపోదాం. సో, ఈ నామినేషన్స్‌లో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెప్పబోతున్నాను. సో, వాళ్ళు ఎలాంటి పాయింట్స్ మీద నామినేట్ చేశారు, అది కరెక్ట్‌గానే నామినేట్ చేశారా లేదా అని చెప్పనేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా చూసేద్దాం. సో, స్టార్టింగ్ మన మణికంఠ చాలా చక్కగా నామినేట్ చేశారు. ఫస్ట్ మన నైనికనైతే నామినేట్ చేశారు. సో, నైనిక ఆట ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ తర్వాత థర్డ్ వీక్ నుంచి ఎవ్వరికీ నైనిక ఆట అయితే కనిపించలేదు. అది 100% కరెక్ట్. నాగార్జున సార్ కూడా స్టేజ్ మీద అయితే చెప్పారు. సో, అందరూ ఎవ్వరు ఒప్పుకోకపోయినా నైనిక ఆట మాత్రం పడిపోయిందని చెప్పనేసి అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు ఆమె లూజ్ పాయింట్ ఇదే. ఇంకా ఆమె ఆట సరిగ్గా ఆడలేదు అని చెప్పనేసి ఆమె ఒప్పుకుంది కాబట్టి ఆమె ఎంత డిఫెండ్ చేసినా ఇంకా వేస్టే. ఆమె మీద కంటిన్యూస్ నామినేషన్స్ అయితే పడ్డాయండి ఈరోజు. సో, ఇంకోటి నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏంటంటే ప్రతి వీకు నేను నిన్ను నామినేట్ చేస్తానని చెప్పనేసి యష్మి గౌడనే ఛాలెంజింగ్‌గా చెప్పింది మణికంఠతో. ఈ వీక్ ఆయన ముందే గ్రహించి యష్మి గౌడ మీద రివర్స్ నామినేషన్ అయితే ఏశారు. సో, చాలా సింపుల్ పాయింట్. మణికంఠని యష్మి గౌడ అబ్బాయిగా కన్సిడర్ చేయకపోవడానికి కారణం ఏంటి అని చెప్పని అడిగాడు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నిన్ను గేమ్ పరంగా కన్సిడర్ చేయలేదు అంటుంది. కానీ ఎలా ఉన్నా కానీ ఇలా మాట్లాడడం 100% తప్పండి. సో, ఖచ్చితంగా నామినేషన్స్ అయితే ప్రాపర్ పాయింట్స్‌తో మణికంఠ అయితే నామినేట్ చేశారు. సో, ఇంకోటి ఏంటంటే సెకండ్ మన నైనిక వచ్చిన తర్వాత నైనిక నబీల్‌ని అయితే నామినేట్ చేసింది. సో, నాకు ఈరోజు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు నబీల్‌ని నామినేట్ చేసినప్పుడు నబీల్ స్టాండ్ తీసుకోకపోవడం నాకు నచ్చలేదండి. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పారు ఆ సంచాలక్ టాస్క్ ఏమైందంటే అక్కడ గెస్సింగ్ టాస్క్ పెట్టారు కదా! ఆ గెస్సింగ్ టాస్క్‌లో మన సంచాలక్‌గా చేసిన నబీల్ ఏం చేశాడంటే ఒక ఒక పాయింట్ దగ్గర నార్మల్‌గా బిగ్ బాస్ చెప్పారు. నీకు కరెక్ట్ అనిపిస్తే ఇచ్చే నబీల్ అని చెప్పన్నారు. సో, నబీల్‌కి కరెక్ట్ అనిపించింది కాబట్టి నబీల్ అయితే పాయింట్ ఇచ్చేసారు. అక్కడ ఆయన స్టాండ్ తీసుకోనుంటే ఈరోజు చాలా నామినేషన్‌లు ఆయన మీద పడకుండా ఉండేవని నా అభిప్రాయం. సో, ఇంకోటి మన నైనిక విష్ణుప్రియని నామినేట్ చేసింది. వీళ్ళ ముగ్గురిది కూడా నాకు అర్థం కావట్లేదండి. విష్ణుప్రియ, సీతు మరియు నైనిక వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఎక్కడికెళ్ళినా తోడుగానే ఎళ్తారు అని చెప్పనేసి ఒకే దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టడం, గాసిప్ గర్ల్స్ అని చెప్పనేసి ట్యాగ్ లైన్స్ కూడా వచ్చాయి. వీళ్ళెందుకో వీళ్ళే నామినేట్ చేసుకున్నారు ఈరోజు. చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అసలు బిగ్ ట్విస్ట్ ఏంటంటే మన సీత వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేసింది. వామ్మో! వీళ్ళిద్దరూ ఇంకా దోస్తులు మేరా దోస్త్ అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు. ఈమె నామినేట్ చేయడం ఏంటో నాకైతే అర్థమే కాలేదు. సో, మణికంఠని ఎందుకు నామినేట్ చేసిందంటే సింపుల్ పాయింట్. మణికంఠ అయితే ఫ్లిప్ అయ్యాడు నార్మల్‌గా. అంతకుముందు నేనే ఆ గేమ్‌లో నుంచి తొలగిపోతానని చెప్పనేసి ప్రాపర్‌గా చెప్పిన మణికంఠ, ఇప్పుడు మాత్రం ఫ్లిప్ అయ్యాడు వీడియోలో చూపించిన ప్రకారం అని చెప్పనేసి నామినేట్ చేసింది. సో, ఇక్కడ నామినేషన్ పాయింట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళకేదైనా ఎఫెక్ట్ అయ్యుంటే నామినేషన్స్ ఏస్తే ఇంకా బాగుండును అని అనిపించింది. బట్ సీత చెప్పిన పాయింట్స్ ఓకే. టీమ్ పరంగా చూసుకున్నా లేదంటే హౌస్‌మేట్స్ పరంగా చూసినా ప్రాపర్‌గానే ఉంది. సో, నెక్స్ట్ నబీల్ వచ్చి సో, నాకిక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే
విష్ణుప్రియకి కొన్ని దగ్గరలో మాటలు వదిలేయడం గానీ, ఆమె ఆట కనబడకపోవడం కానీ, బట్ ప్రతి ఒక్కటి టాస్క్ అని చెప్పలేము. ఎంటర్‌టైన్‌మెంట్ ఆమె 100% ఇస్తుంది. టాస్క్స్‌లో గూడా నేను చెప్పాను గదా! నిన్న చెప్పినట్టు టాస్క్స్‌లో గూడా ఆమె 100% ఎఫర్ట్స్ పెట్టి గేమ్స్ ఆడితే మాత్రం ఎక్కడికో వెళ్తుంది మన విష్ణుప్రియ. దాంతో పాటు మన నైనికాని గూడా నామినేట్ జేశారండి మన నబీల్. సో, నైనిక రీజన్స్ చాలా సింపుల్. నేను చెప్తున్నాను ఇప్పుడు ఎవ్వరికీ కనిపించట్లేదు నైనిక. ఆమె చిన్నమ్మాయి, మెచ్యూరిటీ లేదు అది ఇది అని చెప్పన్నారు. నాకెందుకో కొడుతుంది ఈ వీక్ ఆదిత్య ఓం గానీ, లేదంటే నైనిక గానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ పడ్డారు ఈసారి నామినేషన్స్‌లో. వాళ్ళకి ఓటింగ్ బాగా పడే అవకాశం ఉంది. సో, వీళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి ఈ వీక్ ఫుల్ ఆన్ ఎఫర్ట్స్ పెట్టి బాగా గేమ్ ఆడి బయట ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసి, ఎంకరేజ్ చేస్తే తప్ప వీళ్ళల్లో నుంచి కాకుండా బయట వాళ్ళలో నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇంకోటి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంటున్నారు. అది ఖచ్చితంగా సీక్రెట్ రూమే. ఆ సీక్రెట్ రూమ్‌కి ఎవరు వెళ్తారు అని చెప్పనంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ ఖచ్చితంగా ఉంటది. సో, వెళ్ళడానికి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు సీక్రెట్ రూమ్‌కి. బట్ మీరు ఓటింగ్ మాత్రం సీక్రెట్ రూమ్ ఉంటదా? ఎలిమినేషన్ ఉంటదా? అదంతా ఆలోచించుకుంటా మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఓట్ అయితే వేయండి. నెక్స్ట్ నామినేషన్స్ చేయడానికొచ్చారు మన నిఖిల్. సో, నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రాపర్‌గా అనిపించిందేంటంటే, నాకు ప్రాపర్‌గా అనిపించింది. సోనియా పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకొనొచ్చి నిఖిల్ నామినేషన్ ఏసినట్టు అనిపించింది. ఎందుకంటే ఎవరైతే సోనియాని నామినేట్ చేసి బయటికి పంపించారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సో, దానికి రివెంజ్‌గా వాళ్ళని నామినేట్ చేద్దామని అనిపించింది నిఖిల్ చెప్పిన ప్రదంగా. బట్ ఆయన ఇచ్చిన పాయింట్స్ మాత్రం చాలా ప్రాపర్‌గా ఉన్నాయి. నిఖిల్ పాయింట్స్‌ని 100% యాక్సెప్ట్ చేస్తాను. విష్ణుప్రియ గాజులేసుకో అది ఇది అని చెప్పనేసి నిఖిల్‌ని హేళన చేయడం నిఖిల్‌కి ఇబ్బందికరంగా అనిపించింది. నిఖిల్‌కి నచ్చలేదు కాబట్టి ఆయన నామినేట్ చేయడంలో అస్సలు తప్పులేదు. బట్ ఇక్కడ కొంచెం కామెడీ అయితే చేసింది మన విష్ణుప్రియ. నువ్వు నోటిదోలు ఎక్కువ నీకు కూడా, నువ్వు నాకు నోటిదోలు ఎక్కువ అంటుంటే నాకు నచ్చట్లేదు అని చెప్పనింది. ఆబ్వియస్‌గా బట్ నిఖిల్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే కొంచెం నోరు అదుపు తప్పి మాట్లాడతారు. బట్ విష్ణుప్రియ ఈ మధ్య కొన్ని మాటలు అనేస్తుంది, వదిలేస్తుంది కాబట్టి చూసి ఆలోచించి మాట్లాడితే ఇంకా మంచిది. బట్ నాకు ఒక విషయం అర్థం కాదేంటంటే నిఖిల్ మణికంఠని ఎందుకంత హేట్ చేసి చూస్తాడని అర్థం కాదండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మణికంఠ ఓకే. నిఖిల్ నాకు తోడుగా ఉన్నాడు. నేను నిఖిల్ ఒక క్లాన్‌లో ఉన్నాం కాబట్టి ఆ బాండింగ్ అనేది ఉంది అని చెప్పనేసి నిఖిల్‌తో చాలా చక్కగా ఉండేవాడు మణికంఠ. బట్ ఎందుకో నిఖిల్‌కి అంతగా తీసుకోలేకపోతున్నాడు మణికంఠ అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఏదైనా ఓకే. ఆయన లోలో ఉన్నాడు. కొంచెం ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నాడు అని చెప్పనేసి సపోర్ట్ కోరుకుంటేటప్పుడు నిఖిల్ అంతగానం సపోర్ట్ ఇవ్వట్లేదు మణికంఠకి అని అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్ హౌస్‌లో ఎవరో ఇంకొకరు దగ్గర నుంచి సపోర్ట్ ఆశించడం కూడా తప్పే. సో, మనం ఎంతున్నామో మన ప్రకారంగా మనం 100% ఎఫర్ట్స్ పెట్టి ముందుకెళ్ళాలి. పక్కన వాళ్ళు సపోర్ట్ కోరుకుంటే ఇలానే ఉంటది. బిగ్ బాస్ హౌస్‌లో ఎవరిని పట్టించుకోకూడదు. ప్రతి ఒక్కరు సెల్ఫిష్‌గానే ఆలోచించాలి. వాళ్ళ గేము వాళ్ళే ఆడుకోవాలి. సో, ఇంకొక ట్విస్ట్ నామినేషన్స్ ఏంటంటే ఫస్ట్ టైము ఆదిత్య ఓం గారిని నామినేషన్స్‌లో ఫైట్ చేసేలా చేశారు ప్రేరణ గారు. సో, ఆమె చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఎవరైనా మీకు నామినేట్ చేస్తే వెంటనే మీరు ఒప్పుకునేస్తారు. ఓకే. ఓకే. అని చెప్పనేసి ఫ్లయింగ్ కిస్‌లు అది ఇది ఇస్తా ఉంటారు. బట్ మీరు స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పనేసి ఈమెకే రివర్స్ చేసుకున్నాడు మన ప్రేరణకి. ఆమె మీదే ఆర్గ్యుమెంట్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో పాటు కొన్ని చేయకూడని పనులు కూడా చేసి ప్రాబ్లమ్‌లో అయితే ఇరుక్కున్నాడు. ఆ ఫైర్‌లో ఆయన ఫోటో ఏశారు కదా! నాకు ధైర్యం లేదని చెప్తావా అని చెప్పనేసి దాంట్లో నుంచి తీశాడు. అతి పనులంటే మనం ఏదైనా ఉంటే టాస్క్‌లో చూపించుకోవాలి గానీ, ఇక్కడ వచ్చి నిప్పులో చేయి పెట్టినంత మాత్రాన బయట ఓట్లయితే పడిపోదు. నాగార్జున సార్ దగ్గర తిట్లయితే పడతాయి. సో, ఇంకో ట్విస్ట్ మన విష్ణుప్రియ నబీల్‌ని నామినేట్ చేయడం. ఇంకా ట్విస్ట్ ఎందుకు అంటున్నానంటే, సో, విష్ణుప్రియకి చాలా నచ్చిన కంటెస్టెంట్ నబీల్ అని చెప్పనేసి లాస్ట్ వీక్ చెప్పింది. ఎందుకంటే ప్రతి ఒక్క టాస్క్ 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఏ విషయం వచ్చినా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అందరిని ఆకట్టుకుంటున్నాడు. అందరిని అట్రాక్ట్ చేస్తున్నాడు అని చెప్పనేసి. బట్ ఆమె నబీల్‌ని ఎందుకు ఓటేసిందంటే సేమ్ అదే ఆ సంచాలక్ టాస్క్ గురించి అని చెప్తున్నారు. సో, ఇక్కడ నా దృష్టిలో నబీల్ ఒప్పుకోకుండా స్టాండ్ తీసుకొని బిగ్ బాసే చెప్పారు. నీకెవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి వాళ్ళకి పాయింట్ ఇవ్వు అని చెప్పనేసి అలా అప్పుడు స్టాండ్ తీసుకుంటే ఇంకా బాగున్నాను అనిపించింది. సో, నెక్స్ట్ మన యష్మి, మణికంఠ విషయం అయితే మాట్లాడుకోవాలి.
యష్మి ఎందుకు ఇంత పగబెట్టుకొని మణికంఠ మీదే ఓటేస్తుందో నాకైతే అర్థం కాలేదు. 1 ఆర్ 2 వీక్స్ ఓకే. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ప్రతి వీక్ పాయింట్స్ లేకపోయినా తీసుకొనొచ్చి వాళ్ళనే ఓటేయడం అనేది ఏదో మనం వాళ్ళ మీద పగబెట్టుకొని ఏస్తున్నట్టు అనిపిస్తది. జనాలకి అంతగా నచ్చకపోవచ్చు మాక్సిమం. ఎందుకంటే మణికంఠకు కూడా ఒక హృదయం ఉంటది. ఆ హృదయం కూడా ఎవరినో ఒకరిని కోరుకుంటా ఉంటది అని చెప్పినట్లు, మన యష్మి కూడా మణికంఠనే కోరుకుంటున్నట్టుంది మన నామినేషన్స్‌లో. దాంతో పాటు ఆదిత్య ఓం గారికైతే ఆయన గెలవాలనే ఆ కసైతే కనపడట్లేదని చెప్పన్నారు. బట్ ఆయనైతే ఎప్పటికప్పుడు ఎంతూజియాజం చూపిస్తానే ఉంటారు. ప్రతి ఒక్క టాస్క్ ఆడాలి, ఆడాలి అని చెప్పనేసి. నెక్స్ట్ పృథ్వీ దగ్గరికెళ్తే, పృథ్వీ నైనికాని నామినేట్ చేసింది నాకు ప్రాపర్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే నైనిక ఒక సినారియో అయితే చెప్పింది నార్మల్‌గా. నైనికాకి, విష్ణుప్రియకి మధ్యలో ఫ్రెండ్‌షిప్‌ని తెంచేలాగా మన పృథ్వీ అయితే మాట్లాడుతున్నాడని చెప్పనేసి అక్కడ ఆయన అంత రియాక్ట్ అవ్వలేదు. బట్ నైనిక అలా ముందుగానే ఆలోచించుకొని ఆయన మీద తిట్టడం అయితే ప్రారంభించింది. సో, అది పృథ్వీకి నచ్చలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పేశారు. నెక్స్ట్ మన పృథ్వీ, మణికంఠ మధ్యలో ఒక చిన్న కామెడీ సినారియో లాగా జరిగింది నామినేషన్స్. అది సింపుల్ సినారియో ఏంటంటే, మన మణికంఠ ముందుగా ఎళ్లి నేనే సెల్ఫ్ నామినేట్ అవుతాను అని చెప్పన్నారు. బట్ అందరు హౌస్‌మేట్స్ దగ్గరికొచ్చినప్పుడు మాత్రం నేను సెల్ఫ్ నామినేషన్ అవ్వను అని అవ్వలేదు అని చెప్పనేసి ప్రాపర్‌గా వీళ్ళకైతే చెప్పారు. అదైతే ఫ్లిప్ అయినట్టు ప్రాపర్‌గా వీడియోలో ఉంది గాబట్టి అందరు కంటెస్టెంట్స్ ఈరోజు మాక్సిమం మన మణికంఠనైతే యేసుకున్నారు. సేమ్ ఇదే ఓటింగ్ పర్సెంటేజ్. ఇలా ఫ్లిప్ అవుతున్నావు అది ఇది అని చెప్పనేసి. బట్ ఇంకా నేను చెప్తున్నాను, ఎక్కువ సార్లు ఆయన నామినేషన్స్‌లోకెళ్ళడం వల్ల ఆయనకు గూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఓటింగ్ అయితే ఆయనకి టాప్ 3లో పడుతుంది ఓటింగ్. సో, దీన్ని మీరు ఆలోచించేయండి. ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారో వాళ్ళకే ఓటింగ్ ఎయ్యండి. సో, ఈరోజు ఓటింగ్ లిస్ట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి మీ ఓట్స్ జాగ్రత్తగా వేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.